ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలను కలిసి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది. ప్రజల కోసం నిరంతరం అందుబాటులో ఉంటానని చెప్పే ఈటెల రాజేందర్ ప్రతిరోజు ఉదయం షామీర్పేటలోని తన నివాసంలో ప్రజలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను పరిశీలిస్తూ సాధ్యమైన చోట అక్కడికక్కడే పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఈటెల రాజేందర్ మేడ్చల్ నియోజకవర్గంలోని నాగారం ప్రాంతంలో పర్యటించారు. నేతాజీ నగర్ లో కమ్యూనిటీ హాల్ కు బోర్బావి ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరగా సమస్యను పరిశీలించారు. చండీశ్వర నగర్ లో డ్రైనేజీ కాలుష్య సమస్యలను పరిశీలించారు. అనంతరం సాయికృష్ణ కాలనీలో డ్రైనేజీ, సీసీ రోడ్లు, విద్యుత్ సమస్యలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. శ్రీరామ్ నగర్ కాలనీలోనూ డ్రైనేజీ, సీసీ రోడ్ల సమస్యలను పరిశీలించారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నాగారం పర్యటనలో భాగంగా అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఈటెల రాజేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈటెల రాజేందర్ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మరియు దమ్మాయిగూడ మున్సిపాలిటీ, నాగారం మున్సిపాలిటీ పరిధిలో కాలనీలలో పర్యటించారు. ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కార దిశగా కృషి చేస్తానని ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. డ్రైనేజ్ లేవు, డ్రింకింగ్ వాటర్ సప్లై కొన్ని ఏరియాలో ఉంది, ఇక్కడ రెగ్యులర్గా రావు. ఇక్కడ ఉన్న బోర్లు నిలిచినాయి, ఆల్రెడీ కెమికల్ వాటర్ ఇక్కడ ఈ కాలనీ మొత్తం. ఇంతకుముందు అంతా రివర్స్ పంపింగ్ సిస్టమ్ తోటి అంతా ఆయిల్ అంతా లోపలికి పంపించింది. ఒక 500 దాటితే అనలైజింగ్ కెమికల్ లోపలికి వెళ్ళింది. ప్రభుత్వం మారుతున్నది, కౌన్సిలర్లు అయిపోయింది, ఇంతకు సర్పంచ్ వార్డు మెంబర్లు అయిపోయింది. ఇంతవరకు డ్రైనేజ్ లేదు, రోడ్డు లేవన్నా. ఇలా బాధ ఏంటంటేనా, మేము కాలనీలోకి వస్తాం. ఇప్పుడు చాలా దమ్మాయి కూడా అతిపెద్ద కాలనీ అంటే పెద్ద లేఅవుట్ కూడా అయితే పెద్ద పబ్లిక్ ఎక్కువ మంది ఉన్నది కూడా ఇక్కడేనా. ఇక్కడే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇలా షార్ట్ కట్ రోడ్ ఉందండి, 4 నుంచి 5 కిలోమీటర్లు బ్యాక్ సైడ్ నుంచి షార్ట్ కట్ ఉంది. ఈ రోడ్ దాటి నాగారం, ఈ రోడే బార్డర్. మనం మళ్ళీ రోడ్ ఆగిన ఒకటి చెప్పండి. ప్రెసిడెంట్ మొత్తం సార్ గుడ్డిలో మెల్ల డ్రైనేజ్ ఉంది కానీ సార్ రోడ్లు అయితే అసలు లేవు సార్. అదైతే మీరు గుడ్డిలో మెల్లగా డ్రైనేజ్ ఉన్నాయి కానీ రోడ్స్ అయితే చాలా ప్రాబ్లం. కానీ ఇంకా కొంత డ్రైనేజ్ లేదు. మెయిన్ మాకు మల్లారెడ్డి వచ్చి ఇక్కడ చెప్పింది, మీరు నల్ల బిల్లు కట్టకండి అనేసి వార్నింగ్ ఇచ్చేసి ఎవరు కట్టకుండా ఒక్కొక్కరి మీద 20,000 వేలు వస్తూనే ఉన్నాయి. మాకు ఇంట్రెస్ట్ వస్తున్నాయా అసలు ఏమీ లేదు. వారానికి ఒకసారి వస్తాయి నీళ్లు. అది కూడా ఎట్లా వస్తుందంటే సన్నగా నీళ్లు లేవు. నీళ్లు మన బోర్ వాటర్ కెమికల్స్, మంచి వాటర్ కూడా మనకు రావట్లేదు. వీక్లీ వన్స్ వస్తుంది, అది కూడా సన్నగా వస్తుంది. 1 అవర్ వంటలకు లేదు. ఏమన్నా ఫిల్టర్ వాటర్ కొనుక్కోవాలి, మేము వాడుకోవాలి. చాలా ప్రాబ్లం ఉంది. మా లేడీస్ అవుతుంది, వీళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఇంట్లో లేడీస్ మాత్రం చాలా చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. డ్రైనేజ్ గురించి, రోడ్ల గురించి. సార్ మేము ఈ కాలనీకి కాలు మంచి, ఇప్పుడు మేము మొత్తం గుంతలు అయిపోయినాం సార్. ఆ రోడ్లతో అన్ని గుంతలు, ఇక వర్షాలు వస్తే మొత్తం గుంతలు నిండిపోతాయి. దాంట్లో మనం లోపల జారిపోయినా కూడా అర్థం కాదు. జారి కూడా పొల్యూషన్ ఉంది, వాటర్ అంతా పొల్యూషన్ ఉంది, మీకు ఇస్తామని చెప్పని ట్యాంక్ చెప్తే ఆ పార్క్ ప్లేస్ ఇచ్చిన ఒకటి. ఆయన అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 4-5 కాలనీకి ఇస్తా అన్నది.
ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కమిషన్ లేకుండా మాకు బిల్లులు రావట్లేదు. ఇలా టెండర్లలో పాల్గొనడానికి జంకుతా ఉన్నారు. టెండర్లు వచ్చిన కాంట్రాక్టర్లు కూడా ఇక్కడ బాలాజీ నగర్ టు నాగారం 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న బొందలు పూడ్చిన దిక్కు లేదు, ఆ రోడ్డు వేసిన దిక్కు లేదు. కాబట్టి దీని మీద ఇప్పుడే ఇంజనీర్తో మాట్లాడినాం. ఇవాళ సాయంత్రానికి మళ్ళీ మాట్లాడి ఈ బాలాజీ నగర్ టు నాగారం వరకు వయా దమ్మాయి కూడా ఏం సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను కూడా మాట్లాడి దాన్ని సార్ట్అవుట్ చేయించి పని మొదలు పెట్టించే ప్రయత్నం చేస్తారు.